సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చట్లు. సో అందరు ఎట్లా ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాం. సో ఫైనల్గా మేమైతే శ్రీశైలం ట్రిప్ పైకి అయితే వెళ్ళిపోతున్నాం. సో మా ఇల్లు కట్టక ముందు నుంచి సో నేను యాక్చువల్గా ఏంటంటే మొక్కుకున్నా. సో మనం కింది పోదాం, అప్పుడు కింది కూడా మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే, సో మా ఇంట్లో మేము బోర్ వేసినాం కదా. సో బోరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే సో శ్రీశైలం వెళ్ళి సో స్వామివారిని దర్శించుకుందాం అనుకున్నా. సో మా ఇంటికి నీళ్ళు అయితే మాకు ఎన్ని రోజులు వాడినా తరగని నీళ్ళు అయితే మాకైతే ఆ స్వామివారు అయితే ఇచ్చిండు. సో శ్రీశైలంకి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాం. సో ఈరోజు మా పిల్లలందరికీ హాలిడేస్ వచ్చినాయి. సో మండే నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో అందుకని చెప్పేసి పిల్లలందరిని తీసుకొని శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం. సో మా కార్ ఆల్రెడీ అడిగేసిన, ఇప్పుడు మా కార్కి పూజ చేస్తున్నాం. సో మా జానవి శ్రీశైలం గేట్లో 10 గేట్లు ఎత్తిరు ఆల్రెడీ. సో అక్కడ వ్యూ పిల్లలందరికీ చూపిస్తాం. సో మా పిల్లలు ఎవ్వరు అంటే మేము చూసినాం కానీ అమ్ములు వాళ్ళు, అశ్విన్ వాళ్ళు, వీళ్ళు ఎవరైతే శ్రీశైలం ఇంతవరకు చూడలేదు. సో అందరిని తీసుకుని అయితే ఫైనల్గా శ్రీశైలం ట్రిప్ అయితే ఓకే చేసుకున్నాం. సో అందరు వస్తారు. సో అప్పటి వరకు అయితే మా కార్ని పూజ చేయాలి. జాను హాయ్ చెప్పు. జాను ఎడిపోతున్నావు? మా జాను రాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చొని మాట్లాడుకురు, మనం శ్రీశైలం పోతున్నాం కదా, 20 రూపీస్ తెచ్చుకొని కుర్కురే ప్యాకెట్ తెచ్చుకొని కార్లో తిందాం. 20 రూపీస్, ఇక 20 రూపీస్ జమ చేసుకుని ఇగో మిల్కీ, ఇగో మా మిల్కీ ఇక రెడీ అయింది వచ్చేసి. ఇగో మా చిన్న బ్యాగ్ వేసుకొని వచ్చింది. నీకు మినీ బ్యాగ్ అందులో పెట్టేసిన సర్దా ఎటు వచ్చేసారు ముంగడికి. గాయత్రి బొట్టు పెట్టు, ఇవి ఇక్కడ బొట్టు పెట్టు, ఇక్కడ బొట్టు పెట్టు. సో మా ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని శిఖరం చూసుకొని వచ్చేటప్పుడు మైసిగండి దగ్గర సో అమ్మవారిని దర్శించుకొని రేపు సాయంత్రం వరకు మేమైతే ఇంటికైతే చేరుకుంటాం. ఇది పట్టుకో, కూరదండ కడతా. కుంకుమ, పసుపు, ఓకే డన్. మా జానవి నాకే పూజలు నేర్పిస్తుంది. ఇప్పుడు చూడు ఏమేం చేయాలి జానవి చెప్పు. ఫస్ట్ ఏమేం చేయాలి చెప్పు. అరే చెప్పు. నిమ్మకాయ జాను ఈ టైర్ కింద ఆ టైర్ కింద నిమ్మకాయ పెట్టుకో. 4 టైర్ల కింద ఇక్కడ ఒకటి. నువ్వేం కూర తెచ్చినావు? అగరబత్తి మంచిగా పోయి మంచిగా హ్యాపీగా రావాలి అందరం. జర జాను జర నిమ్మకాయలు పెట్టిరా. కార్లు ఎక్కుతుందా మళ్ళీ తిద్దాం పోయేటప్పుడు. సో ఫైనల్గా శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తున్నాం. ఎవరో శ్రీశైలం మల్లన్నకి జై. చిన్న పర్స్ ఇక్కడ ఇంట్లో పెట్టు, ఇట్లా అట్లా పెట్టొద్దురా, పెట్టుది బ్యాగులు. మేమైతే ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసినాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో మేము ఇక్కడ నుంచి దిండి సో ఇవన్నీ మా జర్నీ మొత్తం మీకైతే చూపిస్తాం. ఓకేనా, వీడియోని లాస్ట్ దాకా చూడండి, అస్సలు మిస్ కావద్దు. ఓకేనా, ఇటు ఒకసారి ఇటు చాలు. నీవేమి గాయత్రి కురుకురే ఏ చూపి. సో ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ జెంట్స్ అందరూ ఈ కారు అన్నది కారు. సో అన్న కార్లు వచ్చేస్తారు జెంట్స్ అందరూ. సో లేడీస్ అందరినీ పిల్లలని నేను తీసుకొని వస్తున్నా. సో వీరందరూ ఆ కార్లు వెళ్ళిపో. అరే మనం తీసుకోరా వరుణ్ కానీ, వరుణ్ ఎక్కించుకో. అరే వరుణ్ ఓకే రైటా. బోలో శ్రీశైలం మల్లన్నకి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము మైసిగంజ్ దగ్గరికి వచ్చినాం. సో ఫస్ట్ టూర్ అయితే క్రాస్ అయినాం. సో మా బాలమ్మకి జామకాయ అంటే ఇష్టం. సో అందుకని చెప్పేసి జామకాయ దగ్గర ఆపేసినాం. రోడ్ పండి ఎవరు అది ఇట్లా ఇటు జరుగురు కొంచెం అటు. ఒక పీసీవా అది ఇంత పండు తీసుకోతే పురుగులు ఉంటాయి. కూర్చుంటాయి అట్లా తెలుసా. హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే శ్రీశైలం దగ్గరికి వెళ్తున్నాం. సో 8 గంటలకు అది ఏమంటారు 8:30కు దాని ఏమంటారా ఫారెస్ట్ ఎంట్రీ గేట్ ఉంటుంది. సో అప్పటి వరకు మేమైతే వెళ్ళిపోవాలి. సో టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్ 6 అవుతుంది. ఇంకొక 1 అవర్ అయితే అక్కడికి వెళ్ళిపోతాం. బాగుందా మనం అన్న పోతే కొట్టుకుపోతాం. అదంతా నది అంతే నది. ఇగో ఈ డ్యామ్ ఉందా దీని అవతల ఫుల్ నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు. అందుకని నీళ్ళు గేట్లు ఓపెన్ చేసి ఇప్పుడు నీళ్ళు నిండిపోయిన నీళ్ళు అన్ని కింద పడి ఇట్లా అని తెలిపోతాయి. సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే శ్రీశైలంగా అయితే చేరుకున్నాం. సో పిల్లలు ఇప్పుడే లంచ్ అయితే చేసిరు. సో అందరు లంచ్ చేస్తారు. ఇదిగోండి పిల్లల కోసం అయితే టెంట్ అయితే ఓపెన్ చేసిన. ఇదిగోండి టెంట్ వేసిన. ఇప్పుడు మా జానవి అమ్ములు పిల్లలు అందరు ఇప్పుడు టెంట్రా రండి ఎవరెవరు తిన్నారు వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళందరూ తిన్నారు. ఇక తిన్నారు అందరు ఇలా మంచిగా నిద్రిస్తారు. బయటికి వెళ్ళదు సరేనా. ఇన్న మంచిగా వండుకోరు ఇక అందరు వచ్చేసారు లోపలికి. పొద్దున 3 గంటలకు లేవాలి. మీరు ఇప్పుడు ఫోన్లు గిన్నెలు పట్టుకో. ఎవరిది ఫోన్ అది? ఇటీ ఫోన్ ఇటీ జానయ్య పొద్దున ఛార్జింగ్ ఉండదు. ఇటు ఓవరాక్షన్ చేయొద్దు. ఛార్జింగ్ కూడా లేదు. తెచ్చుకోరు. ఇదిగోండి ఫ్రెండ్స్ మా టెంట్ అయితే ఇక్కడ వేసినాం. ఇది మా టెంటు, అది మా కారు. సో అక్కడ లంచ్ చేస్తారు. పొద్దున 3 గంటలు వేసి పాతాళగంగ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకొని ఇక దర్శనం చేసుకుంటాం. రూమ్లు అస్సలు లేవు, మొత్తం తీరేసి వచ్చినాం. ఎక్కడ రూములు దొరకలేవు. ఇక ఫైనల్గా అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం టెంట్ అయితే. క్యాంపింగ్ టెంట్ ఇక్కడ వేసేసినాం. లంచ్ ఇక్కడ వేస్తారు.